ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో చాలా మంది కూడా ఆన్ రిక్వెస్ట్ అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో ముందుగా ఇక్కడ అక్టోబర్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్ల యొక్క డేట్స్ అనేటివి చేంజ్ కాబోతున్నాయి. దానికల్లా రీజన్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ అపీల్ చేసుకున్నారు కదా, సో మెడికల్ పెన్షన్స్, వికలాంగుల పెన్షన్ సంబంధించి సో అపీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సో రద్దయినటువంటి వాళ్ళకి పెన్షన్ వస్తుందా, అదే విధంగా ఈ యొక్క మార్పు కాబడినటువంటి పెన్షన్ ని మారుస్తారా అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అలానే డిఎంహెచ్ఓ పెన్షన్ కి ఎలిజిబుల్ అయ్యి కొత్త సాధారణ సర్టిఫికేట్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయినటువంటి వాళ్ళు, అంటే 85% అబోవ్ వచ్చిన వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తారా లేదా, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే. సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అందిస్తాను. ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో అక్టోబర్ నెలలో పింఛన్ల పంపిణీలో డేట్స్ అనేవి చేంజ్ అయినాయి. ఎందుకంటే అక్టోబర్ 2వ తేదీన సెలవు దినం అయితే ఉందన్నమాట. యాక్చువల్ గా ప్రతి నెల 1, 2 తేదీల్లో పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్టోబర్ 2 సెలవు దినం అయితే ఉంది కాబట్టి ఆ రోజు మినహాయింపు చేసుకొని నెక్స్ట్ డే అంటే 3వ తేదీన, అంటే ఈ అక్టోబర్ నెలలో 1, 3 తేదీల్లో అయితే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. సో దీన్ని మీరు గమనించి అర్థం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వికలాంగులు మెడికల్ పెన్షన్లు. సో వీటికి సంబంధించి ఈ మంత్ లో, అంటే ఈ సెప్టెంబర్ నెలలో, అంటే ఆగస్టు లో అయితే దరఖాస్తులు చేసుకున్నారనమాట, అపీల్ చేసుకున్నారనమాట. ఆగస్టు 30, 31 తేదీల్లో అపీల్ చేసుకున్నారు. అలానే మరో 2 రోజులు ఎక్స్టెండ్ చేసింది గవర్నమెంట్. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో కూడా అపీల్ చేసుకున్నారు. ఎందుకు అపీల్ చేసుకున్నారంటే వీళ్ళు వికలాంగుల మెడికల్ పెన్షన్లు అనేటివి వెరిఫికేషన్ జరిగినప్పుడు ఈ వెరిఫికేషన్ లో వారి యొక్క సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ ఆధారంగా వారి పెన్షన్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. అంటే సో వీళ్ళకి 6,000 రూపాయల పెన్షన్ వస్తున్నది వచ్చేసి 4,000 రూపాయలు తగ్గించేశారు. 15,000 రూపాయల పెన్షన్స్ వచ్చేటివి 6,000 రూపాయలకి, 6,000 రూపాయలు కాకపోతే 4,000 రూపాయలకి అయితే మార్చారనమాట. కొంతమంది అయితే పెన్షన్లను రిమూవ్ అయితే చేసేసారనమాట, అంటే రద్దు చేసేసారు, మీరు ఈ పెన్షన్ కి ఎలిజిబుల్ కాదని. సో వీళ్ళందరూ కూడా అపీల్ చేసుకుని ఉన్నారు. సో అపీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేదు. అంటే టిల్ నేను ఈ వీడియో చేస్తున్నప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు కదా. సో అయితే మా పెన్షన్లు కొనసాగిస్తారా, ఒకవేళ పెన్షన్ కొనసాగింపు జరగకుంటే ఏం జరుగుతుంది, ఈ వివరాలన్నీ కూడా అడుగుతున్నారనమాట. వన్స్ మీరు అపీల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెడికల్ ఆఫీసర్లు వీళ్ళ టీం అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు అపీల్ వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేయాలి. సో వెరిఫికేషన్ చేసేంత వరకు కూడా కొత్త నోటీసులు అనేటివి ఇవ్వకూడదని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పుందనమాట. అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియ చేస్తున్నటువంటి టీం ఏదైతే ఉందో సో ఫైనల్ డెస్టినేషన్, అంటే ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఇవ్వాలన్నమాట. సో ఈ ఫైనల్ జడ్జిమెంట్ అనేది, అంటే మీ యొక్క పెన్షన్ అపీల్ చేసుకున్న దానికి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు మీ పెన్షన్ అనేది కొనసాగింపు జరుగుతుందని చెప్పి రీసెంట్ గా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో, అదేవిధంగా అసెంబ్లీలో కూడా కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో 2 నెలలు టైం అయితే ఇచ్చున్నారు అపీల్ కాకున్నటువంటి పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేయమని. ఆల్రెడీ 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ సెప్టెంబర్ నెల. అక్టోబర్ నెల కూడా మనకు అక్టోబర్ నెలలో ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అపీల్ చేసుకున్నటువంటి పెన్షన్లు ఉన్నాయా, లేకపోతే తగ్గింపు జరిగినటువంటి పెన్షన్లు అదే పెన్షన్ ని కొనసాగిస్తాయా లేదా అనే దాని మీద. సో ఈ జడ్జిమెంట్ వచ్చేంత వరకు వికలాంగుల మెడికల్ పెన్షన్ సంబంధించి కొత్త నోటీసులు రావడం కానివ్వండి, ఇవి జరగదన్నమాట. అలానే మీకు పెన్షన్ అనేది ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు మీ పెన్షన్ యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఈ ఆగస్టు నెలలో పెన్షన్ తీసేసినటువంటి వాళ్ళకి సంబంధించి నోటీస్ అందుకున్నటువంటి వాళ్ళు అపీల్ చేసుకున్నారు. అపీల్ చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే సో వాళ్ళకి సెప్టెంబర్ నెలలో పెన్షన్ అనేది ఇచ్చారనమాట. సో అదే విధంగా కొనసాగుతుందని చెప్పి సో ఇక్కడ మనకు అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నటువంటి పెన్షన్స్, ముఖ్యంగా ఈ యొక్క కొత్త సదరం సర్టిఫికెట్లు అదేనండి. ఇప్పుడు దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్లు, మెడికల్ పెన్షన్లలో వారి యొక్క పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పి కొంతమంది 15,000 రూపాయల పెన్షన్లకి మారుస్తారా మా పెన్షన్లని అడుగుతున్నారనమాట. ముఖ్యంగా ఇక్కడ పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట. సో మా పర్సంటేజ్ అనేది ఇప్పుడు 85 అబోవ్ అయితే వచ్చింది. సో మాకు ఇప్పుడు 15,000 రూపాయల పెన్షన్స్ కి మారుస్తారా, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే అండి, సో డిఎంహెచ్ఓ నుంచి మనకు అప్రూవల్స్ రావాలన్నమాట, ప్రొసీడింగ్స్ అనేటివి. అంటే ఎవరికైతే కొత్త సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయి ఉందో సో వారి యొక్క పెన్షన్లను ప్రొసీడ్ చేయమని, అదేవిధంగా వెరిఫికేషన్ చేసి వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ అయితే వారి పెన్షన్ ని పెంచండి అని చెప్పి సో మనకు డిఎంహెచ్ఓ నుంచి అయితే అప్డేట్స్ రావాలి, ఆ ప్రొసీడింగ్స్ రావాలి. అవి అయితే ఇంకా కూడా రాలేదు. సో రాలేదు కాబట్టి మీకు పాత సదరం సర్టిఫికేట్ ఆధారంగా ఏ పర్సంటేజ్ అనేది ఉందో అదే పర్సంటేజ్ తో పెన్షన్ అనేది
అదే కొనసాగుతూ ఉందన్నమాట. సో అదే మీకు అక్టోబర్ నెలలో కూడా రావడం జరుగుతుంది. ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే సో ముందుగా ఈ అప్పీల్ చేయబడినటువంటి పెన్షన్లను సో పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసి ఒక రిజల్ట్ ఇవ్వండి అని చెప్పి సో గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిందనమాట సెర్ఫ్ అధికారులకు. అదే విధంగా మన కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా అదే చెప్పారనమాట. సో మెడికల్ టీమ్స్ కి అన్నిటికీ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తున్నామని చెప్పని. సో ఇవన్నీ ఫైనల్ గా అక్టోబర్ నెలలో పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారము. ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. చాలా మంది కూడా అక్టోబర్ నెలలో పెన్షన్లకు సంబంధించి అడుగుతూ ఉన్నారనమాట. సో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలానే ముఖ్యంగా కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు, సో కొత్త పెన్షన్లు దసరా కానుకగా అని అంటున్నారు కదా, అది నిజమే అడుగుతున్నారనమాట. సో దసరా కానుకగా కేవలం వాహన మిత్ర పథకాన్ని మాత్రమే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో, ట్యాక్సీ, క్యాబ్ నడిపేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఇవ్వబోతున్నారు. ఇది ఒక్కటి తప్ప ఇంకేమీ కూడా దసరా కానుకలకు అయితే ప్రకటించలేదు. అదేవిధంగా కొంతమంది డ్వాక్రా మహిళలకు కూడా ఏదో స్కీమ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారంట కదా, అదేవిధంగా ఆడబిడ్డ నిధి కూడా రిలీజ్ చేస్తున్నారు కదా అని అడుగుతున్నారు. సో అవి ఏమీ లేవండి, కేవలం వాహన మిత్ర పథకం మాత్రమే ఈ యొక్క దసరా కానుకగా అయితే